రేషన్ కార్డు మీద పేదలకు సన్నబియ్యం పోసే కార్యాన్ని తెలంగాణ సీఎం రేవంత్ అన్న మొన్నట్ల హుజూర్ నగర్లో షాల్ చేసిండు కదా. ఇప్పుడు అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు షాల్ చేస్తున్నారు. అట్లా నల్లగొండ జిల్లాల సన్నబియ్యం పోసే కార్యాన్ని షాల్ చేసినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏం చేసిండో మీరే చూడండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం ఏదో లగ్గానికో లేకుంటే ఫంక్షన్ కో పోయి ఇట్లా బంతి భోజనం చేస్తున్నారని అనుకునేరు. కాదు సర్కార్ సన్న బియ్యం పోస్తున్నది కదా, ఇక బియ్యం ఎట్లున్నాయి ఏం కథ అనేది అరుచుకునేటందుకు ఇట్లా సన్న బియ్యం తీసుకున్నోళ్ళ ఇంటికి పోయి మరీ భోజనం చేసే పని ముంగటేసుకున్నారు అన్నట్టు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలుండే మేడి సోములు అరుణ అనేటోళ్ళ ఇంటికి పోయి జిల్లా అధికారులు ఇంట్లోలతోని కలిసి ఇట్లా బంతి భోజనం చేసిండ్రు. ఈ కార్యం గురించి మంత్రి కోమటిరెడ్డి సార్ ఏమన్నాడో ఈనుండ్రే. పేదవానికి వరం లాంటిది ఇది, సంక్షేమ పథకం కాదు, ఈ పేదవాని ఆత్మ గౌరవ పథకం. ఇప్పుడే చూసింది మీరు సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇక కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజమైన తెలంగాణ. పేదవాడు కళ్ళలు కన్న తెలంగాణ ఇది. దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కి 3 రూపాయలకు 4 రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫామ్కో ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్లో 2 సార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్ట్ అది. కానీ ఇవాళ పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించుకొని ఇవాళ 3 కోట్ల మందికి పేదవారికి 2,80,00,000 పెద్దల్లో కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి, పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కేది. 21 లక్షల పేర్లు ఎక్కించినాం కొత్త రేషన్ కార్డులలో. ఇంకొక 20 లక్షలు ఎక్కిపోతున్నాం. అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇలా పేదగాని ఆత్మ గౌరవం నిలబెట్టిన పథకం. మేం అమలు చేసిన పథకాలన్నీ ఒకెత్తు, సన్న బియ్యం పథకం ఒకెత్తు. పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చిన ఈ కార్యక్రమం నాకు మస్తు తృప్తినిచ్చిందని చెప్పుకొచ్చిండు. ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ఊళ్ళే సన్నబియ్యం పోసే కార్యాన్ని షాల్ చేస్తుంటే ఈడ ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని పువ్వుపాటి కార్యకర్తలు ప్రశ్నించే వరకు లొల్లి చురువైంది. బీజేపీలు ప్రధాని మోడీ ఫ్లెక్సీని ఆడగట్టిండ్రు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపుకున్నారు. ప్రధాని మోడీ రేషన్ మీద ఉచితంగానే 5 కిలోల బియ్యం పోస్తున్నాడు. రాష్ట్ర సర్కార్ దానికి 1 కిలో ఎక్కువ ఇచ్చి మొత్తం మేమే చేస్తున్నట్టు డబ్బా కొట్టుకునుడు ఎంతవరకు కరెక్ట్ అని పువ్వుపాటి కార్యకర్తలు గరాన్కచ్చిండ్రు. ఆఖరుకు పోలీసోళ్ళొచ్చి ఎటోళ్ళనటు ఎల్లగొట్టిండ్రు. కాంగ్రెస్ బీజేపీ లీడర్లంతా బియ్యం పోసిన గొప్పతనం మాకే దక్కల్నని ఆడాడ ఇసుంటి కార్యాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దీని మీద సెంటర్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలే.